హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, ఇప్పటికే మనం పైదాన చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం. అంటే ఆపరేటర్స్ కావచ్చు, డేటా టైప్స్ కావచ్చు, లిస్ట్, ట్రిపుల్ సెట్స్, నెక్స్ట్ అదేవిధంగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అని, నెక్స్ట్ అదేవిధంగా నెంబర్ కన్వర్షన్స్, ఇలా మనం చాలా టాపిక్స్ అయితే డిస్కస్ చేసాం కదా. అయితే ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే పైథాన్ ఐడియలీలో. సో ఇప్పటివరకు మనం ఏంటంటే అర్థమెటిక్, లాజికల్, రిలేషనల్ వీటి గురించి మనం డిస్కస్ చేసాం కదా. కొంచెం ఇప్పుడు ఏంటంటే మనం మ్యాథమెటికల్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనకి మ్యాథమెటికల్ అంటే ఏముంటాయి, స్క్వేర్ రూట్స్, పవర్స్. సో వీటి గురించి ఎలా వస్తాయి వాల్యూస్, ఐడియల్లో మనం పైథాన్ ఎలా అప్లై చేస్తాం, వాటి కోడ్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు పైథాన్లో ఇదే మొట్టమొదటి వీడియో అయితే మన ఛానల్లో బేస్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ప్రతి టాపిక్ అయితే చెప్పున్నాను. సో అక్కడికి వెళ్ళేసి మీరు ప్లేలిస్ట్ ఉంటుంది, సో అక్కడికి వెళ్ళి మీరు ప్రతి వీడియో అయితే చూడొచ్చు. అండ్ అదేవిధంగా మీకు ఈ కోర్స్ నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో మీరు దానికి కాల్ చేసి మీరు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. సో డిస్క్రిప్షన్లో నా నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేశాను. సో అక్కడ మీరు వెళ్ళేసి నా కాంటాక్ట్ అయితే మీరు ఈ కోర్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. దాంట్లో మీకు ఏంటంటే మెటీరియల్, షార్ట్కట్ కీస్, ప్రాజెక్ట్స్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీకు ఏంటంటే తక్కువ కాస్ట్కి మీకు డోర్ డెలివరీ అయితే మీకు వస్తాయి గైస్. ఓకేనా. సో మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసుకుంటే మీకు ఏంటంటే నేను ఇక్కడ ఏదో ఒక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నాను కాబట్టి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్క్వేర్ రూట్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఒక స్క్వేర్ రూట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 121 ఒక స్క్వేర్ రూట్ ఎంతో కావాలనుకుంటున్నాను. ఓకేనా. సో చూద్దాం. దానికి నేనేం చేస్తున్నాను అంటే ఈజ్ ఈక్వల్, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో ఒక వేరియబుల్ తీసుకోవాలి కాబట్టి, సో నేను ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 121 అని చెప్పేసి నేను టైప్ చేశాను. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ఎంటర్ అంటున్నాను. అక్కడ మీరు చూడొచ్చు ట్రేస్ బ్యాక్ మోస్ట్ రీసెంట్ కాల్ లాస్, అంటే మనకి స్క్వేర్ రూట్ అనేది రాలేదు, పైథాన్ ఐడియాలో రాలేదు. ఎందుకు రాలేదు, ఇక్కడ మీకు రాసిన చూడండి, నేమ్ ఎస్క్యూఆర్టీ ఈజ్ నాట్ డిఫైన్డ్. స్క్వేర్ రూట్ అంటే అదే కదా. సరే, పేరు అని తప్పు రాసామా? లేదు, ఎస్క్యూఆర్టీ ఈజే కరెక్ట్. సరే, స్క్వేర్ రూట్ ఫుల్ నేమ్ రాయాలా? కాదు, ఇదే షార్ట్ కట్. కానీ ఎక్కడ తప్పు జరిగింది అంటే, పైథాన్లో మనకి ఏదన్నా ఒక ఫంక్షన్స్ని రావాలి అంటే కొన్ని ఇన్బిల్ట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన లాజికల్ అండ్, లాజికల్ ఆర్, బిట్ వైజ్ అండ్, బిట్ వైజ్ ఆర్, సో లేకపోతే మనకి టిల్డే, ఇలాంటి కొన్ని ప్రీబిల్డ్, కొన్ని ఇన్బిల్డ్గా ఉంటాయి మనకి. కానీ కొన్ని ఫంక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే మీకు కొన్ని మాడ్యూల్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. రేపు మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు ఏంటంటే మీకు కొన్ని ఫంక్షన్స్, మాడ్యూల్స్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది పైథాన్లో ఉంటాయి, కాకపోతే ఇన్బిల్ట్గా ఉండవు. మీకు ఎప్పుడైతే ఆ వర్క్ పడుతుందో అప్పుడు మీరు ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్క్వేర్ రూట్ లేదు కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. ఓకేనా. సో ఇంపోర్ట్ మ్యాథ్ అని చెప్పేసి అంటున్నాను. అంతే. దీని అర్థం ఏంటంటే మ్యాథ్ అంటే ఏంది, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ని తీసుకోమని. ఓకే, నేను ఎంటర్ క్లిక్ చేశాను. ఓకే, ఎటువంటి ఎర్రర్ రాలేదు. సో తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మళ్ళీ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ, ఇందాక అదే టైప్ చేసింది ఎస్క్యూఆర్టీ. సో బ్రేసెస్లో నేను 121 అని చెప్పేసి ఇస్తున్నాను. సో చూద్దాం ఎప్పుడన్నా ఆన్సర్ వస్తుందేమో. సో చూడండి, తీసుకుంది, నో ప్రాబ్లం. ఇప్పుడు నేను ఏ యొక్క వాల్యూ కావాలనుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి మనకి వాల్యూ అయితే వచ్చింది. సో 11.0 కరెక్టే కదా. 11 స్క్వేర్ ఎంత, 121 కదా. సో కరెక్ట్ వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇంకో వేరియబుల్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇందాక అదేవిధంగా మ్యాథ్ డాట్ ఎస్క్యూఆర్టీ. సో 49 అంటున్నాను. మీ ఇష్టం, ఏ స్క్వేర్ రూట్ అయినా, అంటే ఒక నెంబర్కనే కాదు, మీరు ఏ నెంబర్కైనా తీసుకోవచ్చు. సో తీసుకుంది. ఇప్పుడు నేను బి వాల్యూ కావాలంటున్నాను చూడండి, 7.0 వచ్చింది. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి మనం స్క్వేర్ రూట్స్ అయితే తీసుకుంటాం. ఓకేనా. సో అదేవిధంగా మనకి పవర్స్ వస్తాయి లేదా ఒకసారి టెస్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్స్ రావాలి అంటే ఇప్పుడు మీరు పవర్స్ అంటే మీకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను పవర్స్ అనేవి ఎలా వస్తాయి. ఇప్పుడు నేను 5 ఒక ఇంటూ ఇంకొక ఇంటూ 2 యాస్టిక్గా మెన్షన్ చేసి నేను 2 అన్నానంటే అది పవర్లోకి మారుతుంది. ఇప్పుడు ఇది 5 స్క్వేర్ అవుతుంది. నేను ఎంటర్ అన్నానంటే చూడండి 25 అయింది. ఓకేనా. అదే ఇప్పుడు నేను 5 ఇంటూ 2 అంటే చూడండి 10 అయింది. ఓకేనా. డిఫరెన్స్ మీరు నోటీస్ చేసి ఉంటారు. ఓకేనా. సో ఇప్పుడు నేనేంటంటే నాకు పవర్లో రావాలనేది నాకు స్టేట్మెంట్లో నేర్చుకోవాలి నేను. సో ఎలా అంటే, సో దానికి చూడండి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ప్రింట్ మ్యాథ్ డాట్ పవర్ కదా, POW. సో 5, 2 ఇచ్చేస్తున్నాను, క్లోజ్ బ్రేస్ ఇచ్చాను, ఎంటర్ అంటున్నాను. చూడండి 25.0. మీకు ప్రింటెడ్ స్టేట్మెంట్లో ప్రింట్ మనము మ్యాథ్ డాట్ పవర్ 5, 2 అంటే ఏంటి, 5 స్క్వేర్. ఓకేనా. సో మీకు నేను ఈ మెథడ్ కంటే కూడా మీరు ఏంటంటే ఇది నేర్చుకోండి. ఎందుకంటే రేపు మీరు పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్కి మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఈ ఫార్మాట్లో ఉండే విధంగా నేర్చుకోండి.
ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నేను ఇంకా కొన్ని వాల్యూస్ మనకి తెలియని కొన్ని మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో ఉండే వాల్యూస్, సింబల్స్ యొక్క వాల్యూస్ కూడా మనం తెలుసుకోవచ్చు. ఎలా అంటే ఇక్కడ చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ప్రింట్ మ్యాథ్ డాట్ పై వాల్యూ తెలుసుకుందాం అనుకుంటున్నాను. ఓకేనా. సో పై వాల్యూ తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో మీ అందరికీ తెలుసు పై వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 3.14 అని. బట్ అక్కడ ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే 3.14 తర్వాత కూడా మీకు ఇంకా వాల్యూ ఉంటుంది, అదేందో మనకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుంది చూడండి. సో చూడండి 3.1415926535 ఇలా సంథింగ్ వాల్యూ అయితే వచ్చింది మనకి. ఓకేనా. సో ఈ విధంగా మన వాల్యూస్ అనేవి కూడా తెలుసుకోవచ్చు. నెక్స్ట్ అదేవిధంగా చూడండి, నేను ఇక్కడ ప్రింట్ ఈసారి ఇంకేదైనా ఒక సింబల్ వాల్యూ తెలుసుకుందాం. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే మ్యాథ్ డాట్ ఎప్సిలా వాల్యూ అయితే తెలుసుకుంటున్నాను. సో నేను ఇక్కడ క్లోజ్ చేసి ఎంటర్ అంటున్నాను. సో చూడండి 2.7182 సంథింగ్ వాల్యూ అయితే మనకి ఇక్కడ వచ్చింది. అలాగా మీకు ఏ సింబల్, మీకు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, నెక్స్ట్ అదేవిధంగా మీకు ఎటువంటి ఫంక్షన్ వాల్యూస్ అయినా మీరు తెలుసుకోవచ్చు. ఫ్యాక్టోరియల్ వాల్యూస్ తెలుసుకోవచ్చు. ఇలా మనం ఏంటంటే ప్రతి ఒక్క మ్యాథమెటికల్ ఫంక్షన్స్లో సంబంధించిన వాల్యూస్ అన్నీ కూడా తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదే ఏంటంటే మనకి ఇంకొక ఎక్స్ట్రా టాపిక్ అయితే ఉంది దీంట్లో. అదే ఏంటంటే ఫ్లోరు సీలు. ఈ ఫ్లోరు సీలు అంటే ఏంటంటే మామూలుగా మనము ఫర్ ఎగ్జాంపుల్ మనం వాల్యూస్ అనేవి ఇంటీజర్స్లో వస్తే పర్లేదు, 2, 3, 4, 5 అలా వస్తే పర్లేదు. కానీ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనకి ఫ్లోట్ పాయింట్ వాల్యూస్లో వచ్చాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2.4, 2.5 లేకపోతే 3.0 లేకపోతే 3.2 ఇలా వచ్చాయనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం రౌండ్ ఆఫ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2.9 వచ్చింది అనుకోండి, సో దానికి రౌండ్ ఆఫ్ ఎంత 3, పోనీ 2.4 అలా వచ్చింది అనుకోండి, రౌండ్ ఆఫ్ ఎంత 2. ఇలా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి ఇంటీజర్ వాల్యూస్ ఒకటే కావాలనుకుంటే రౌండ్ ఆఫ్ చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఈ ఫ్లోర్, ఈ సీల్ని ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే వాల్యూస్ అనేవి మనం ఫ్లోర్ అంటే ఏంది, సీల్ అంటే ఏందో ఫస్ట్ చెప్తాను. ఫ్లోర్ అంటే ఏంటంటే ఫ్లోర్ కింద నేల, సీల్ అంటే ఏంటంటే పైన టెర్రస్ అనుకోండి. ఓకేనా. ఫ్లోర్ అంటే కింద వాల్యూ, సీల్ అంటే పైన వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకుందాం. ఓకేనా. సో 2 తీసుకుందాం. 2 అనే వాల్యూ కింద ఉంది. ఇంకో వాల్యూ తీసుకుందాం 3 అనే వాల్యూ పైన ఉంది. ఇప్పుడు నేను రాసిన వాల్యూ 2.5 అనుకుందాం. ఓకేనా. సో 2.5 వాల్యూ రాసినప్పుడు దీనికి నేను ఫ్లోర్ అప్లై చేశాను అనుకోండి. ఓకేనా. ఫ్లోర్ అప్లై చేస్తే అదేమైతుందో తెలుసా, 2 అవుతుంది. ఫ్లోర్ అంటే ఏంది, కింద కదా. సో ఆటోమేటిక్గా మనం అప్లై చేసిన ఫంక్షన్ ఫ్లోర్ కాబట్టి కింద వాల్యూ చూస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ 2.5 వచ్చినప్పుడు నేను సీల్ అప్లై చేశాను అనుకోండి, అప్పుడు మీకు ఏ వాల్యూ వస్తుందంటే ఆటోమేటిక్గా 3 వస్తుంది, ఎందుకంటే అది పైన వాల్యూ చూస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు ఒక అండర్స్టాండింగ్ అయితే వచ్చి ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్స్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా. సో నేను ఇక్కడ చూడండి ప్రింట్ మ్యాథ్ డాట్ ఫ్లోర్. సో ఫస్ట్ మనం ఫ్లోర్ యూజ్ చేద్దాం. సో నేనేం చేస్తున్నాను అంటే ఇక్కడ 9.9 అంటున్నాను. సో చూద్దాం దీనికి వాల్యూ ఎంత వస్తుంది అనేది. సో చూద్దాం. సో చూడండి 9 వచ్చింది. ఫ్లోర్ అంటే ఏంది, కింద వాల్యూ, ఆటోమేటిక్ కిందది వస్తుంది మీకు. ఓకేనా. ఇప్పుడు నేను ఇదే ప్రింట్ మ్యాథ్ డాట్ సీల్ అన్నాను. ఓకేనా. ఇప్పుడు సేమ్ ఇదే వాల్యూని నేను మెన్షన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంకొక వాల్యూ అని తీసుకున్నాను, 9.2 తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఇందాక ప్రకారం మీకు ఏమైనా 9 రావాలి అంతే కదా. కానీ ఇక్కడ సీల్ అప్లై చేశాను. సీల్ అప్లై చేస్తే ఎంటర్ అంటున్నాను చూడండి 10 వచ్చింది. అంటే దీని అర్థమైంది, ఫ్లోర్ అంటే కింద వాల్యూస్ చూస్తుంది, సీల్ అంటే పైన వాల్యూస్ తీసుకుంటుంది. అది గుర్తుపెట్టుకోండి. సో అదొకటి. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనము ప్రతిదీ ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మనం అప్లై చేయాలి అంటే మనం ఇక్కడ మ్యాథ్ అని చెప్పేసి రాస్తున్నాం కదా. సో మ్యాథ్ అని చెప్పేసి రాయకుండా ఏదైనా షార్ట్ కట్ యూజ్ చేయొచ్చా అనేది మీకు డౌట్ రావచ్చు. సో ట్రై చేసి చూద్దాం అలా కూడా వస్తుందో లేదో. సో m.sqrt ఇక్కడ నేను 25 అని చెప్పేసి అప్లై చేశాను. ఓకేనా. సో చూద్దాం. సో రాలేదు. ఎందుకని రాలేదు, ఇక్కడ m అనేది నాట్ డిఫైన్డ్, m అనేది డిఫైన్ అవ్వలేదు. ఓకేనా. సో అది డిఫైన్ అవ్వాలంటే ఏం చేయాలి, బికాస్ ఆఫ్ ఎందుకంటే ప్రతిసారి మనము మ్యాథ్ అని చెప్పి టైప్ చేయాలి కదా. సో దీనికి కూడా మనం ఏదైనా షార్ట్ కట్ ఒక నేమ్ ఇచ్చుకుంటే నెక్స్ట్ టైం మనం ఏదైనా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. గాయస్ ఇప్పుడు నేను మీకు ఏం చేస్తానంటే షెల్ని రీస్టార్ట్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ మనం మ్యాథ్ని ఇంపోర్ట్ చేస్తున్నాం. సో ఒకసారి షెల్ని రీస్టార్ట్ చేద్దాం. దానికి కంట్రోల్ కీ ఏంటంటే కంట్రోల్ F6 క్లిక్ చేస్తే షెల్ రీస్టార్ట్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. .sqrt 121 అన్నాను. ఓకేనా. 121 అన్నాను. సో చూద్దాం. రాలేదు, ఎందుకంటే నాకు మ్యాథ్ అని డిఫైన్ అవ్వలేదు. ఓకేనా. సో ఇక్కడ ఇంపోర్ట్ అవ్వలేదు ఇంకా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఇంపోర్ట్ మ్యాథ్ యాజ్ m అంటున్నాను. ఓకేనా. అది గుర్తుపెట్టుకోండి. యాజ్ అనేది ఇక మనకి
మాడ్యూల్. సో ఎంకి మనం మారుస్తున్నాం పేరు. ఓకేనా. సో చూద్దాం పని చేస్తుందో సక్సెస్ఫుల్లీ తీసుకుంది. సో ఇప్పుడు మనం అప్లై చేసి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే మ్యాథ్ డాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 81. సో నేను 81 అనే వాల్యూకి తీసుకుందాం అనుకుంటున్నాను. సో తీసుకొని నేను ఎంటర్ అంటున్నాను. సో రాలేదు, బట్ ట్రై చేద్దాం. ఇప్పుడు చూడండి m.sqrt 81. సో దీనికి వాల్యూ వచ్చింది. అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మ్యాథ్ అనే పదం నుంచి మనం ఎంకి అయితే మార్చేసాం. ఓకేనా. సో ఈ విధంగా అనమాట. అంటే మనం ఇప్పుడు కొంతమంది లేజీగా ఉంటాం. సో మనకి వర్క్ అనేది ఇంకొంచెం ఫాస్ట్గా అవ్వాలి. అటువంటి టైంలో ఏంటంటే మనం నేమ్స్ని రీడిఫైన్ చేయొచ్చు. ఓకేనా. సో మ్యాథ్ని కాస్త ఎంగా మార్చేసాం. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే కొన్ని వరకే అంటే కొన్ని వరకే నేను అంటే తీసుకోవాలనుకుంటున్నాను, ఇంపోర్ట్ తీసుకోవాలనుకుంటున్నాను. సో ఓకేనా. దానికి నేనేం చేస్తున్నా అంటే ఫ్రమ్ మ్యాథ్ ఇంపోర్ట్. ఓకేనా. మీకు ఏమేమి కావాలో అది తీసుకోండి. స్క్వేర్ రూట్ కామా పవర్. ఇందాక మనం ఏగా చేసాం స్క్వేర్ రూట్ పవర్. ఎంటర్ అంటున్నాను. సో తీసుకుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే పవర్. సో 3,4 మనకి వాల్యూ తెలుస్తుంది. 3/4 వాల్యూ ఎంత ఉంటుందో ఆ వాల్యూ అయితే ఇక్కడ మనకి రాబోతుంది. సో చూద్దాం. సో చూడండి 81. ఓకేనా. సో 3/4 వాల్యూ 81. సో ఈ విధంగా మనం ఏంటంటే వాల్యూస్ అనేవి కనుక్కోవచ్చు. కావాల్సిన ఫంక్షన్స్ని మనం తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ కేస్ మనకి ఇంకా మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఇంకా మనకి తెలియనివి చాలా ఉంటాయి, పెద్దవి చాలా ఉంటాయి. సో అటువంటి మనం తెలుసుకోవాలనుకుంటే జస్ట్ మీరేం లేదు, ఇక్కడికి వచ్చేసి హెల్ప్ వెళ్ళేసి ఇక్కడ మ్యాథ్ అంటే మీకు ఉన్న ఫంక్షన్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ వస్తాయన్నమాట. సో ఇప్పుడు చూడండి నేను అన్నాను ఎంటర్ అంటున్నాను. ఇక్కడ స్క్వీజ్ ఇది డబుల్ క్లిక్ చేయండి దీన్ని. సో ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కావాల్సిన ఫంక్షన్స్ అన్నీ కూడా వచ్చాయి. ఏ కాస్ ఎక్స్, ఏ కాస్ హెచ్. సో ఇలా ట్యాన్లు, ఎక్స్పోనెన్షియల్లు, గామాలు, లాగ్లు, పవర్లు, ఇలా మనకు కావాల్సిన వాల్యూస్ అన్నీ కూడా మనకి ఇక్కడ వాల్యూస్ అయితే వచ్చాయి. చూడండి ఇక్కడ నానో, పై వాల్యూ, టౌ వాల్యూ ఇక్కడ అన్నీ వచ్చాయి లేదా. సో ఇవన్నీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది గైస్ ఈరోజు మన టాపిక్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. నచ్చితే ఈ వీడియోని లైక్ అయితే చేయండి గైస్. మీరు ఎవ్వరు కూడా ఈ వీడియోని లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మీ వీడియోస్ని అయితే మీరు షేర్ చేయట్లేదు. సో వీడియోస్ ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ కంటెంట్, ఇది అందరికి యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా షేర్ చేయండి. సో ఈ వీడియోని నచ్చుతుంది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి ఈ వీడియో మీద. అండ్ ప్రతి ఒక్కరు కూడా నేను ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా వర్కౌట్ చేయండి. మీరు వర్కౌట్ చేస్తేనే మీరు ఒక గుడ్ ప్రోగ్రామర్ అవుతారు. నేను చెప్పిన 4 ట్రిక్స్ యూస్ చేసుకొని మీరు అక్కడ ప్రోగ్రామర్ అవుతాను అనుకుంటే కుదరదు. సో మీరు వర్కౌట్ చేయండి బాగా. నేను ఒకటి చెప్తే మీరు 4 చేసే విధంగా ఉంటేనే మీరు గుడ్ ప్రోగ్రామర్ అవుతారు. ఓకేనా. సో ఇది గైస్. సో మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందు కాను. అంతవరకు థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్.